ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ కూడా వచ్చి ప్రతిరోజు మీరు లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది భక్తులు కొత్తగా వచ్చిన తిరుమల రూల్స్ ప్రకారము ఎక్స్ట్రా లడ్డూలు కావాలి అంటే తిరుమల కొండపైన ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యక్తికి దర్శనం చేసుకుంటే ఒక లడ్డు ఇస్తారు. ఎక్స్ట్రా లడ్డు కావాలి అంటే 4 లడ్డూలు మక్కు మాత్రమే ఇస్తారు. ఆ పైన కూడా మీకు ఎక్స్ట్రా లడ్డూలు కావాలి అంటే తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో మీకు ఇక్కడ స్క్రీన్ పైన పాంప్లెట్ చూపిస్తున్నారు కదండి, తిరుమల లడ్డు సోల్డ్ హియర్ అని చెప్తున్నారు. ఒక్కొక్క లడ్డు 50 రూపాయలకి మీరు కొనుక్కోవచ్చు. టైమింగ్స్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ కపిలేశ్వర స్వామి టెంపుల్లో కౌంటర్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ లడ్డూలు ఎక్స్ట్రా లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ మీరు అలిపిరి కొండపై నుంచి కిందకి దిగిన తర్వాత బస్సులో స్ట్రైట్గా వస్తే మీకు ఈ టెంపుల్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా దారిలోనే కాబట్టి మీరు తప్పకుండా తీసుకోవచ్చు. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన నిన్న శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలో మరొక్కసారి చిరుతపులి సంచారం చేసింది. ఈ విషయం అయితే నిజమే, మీడియాలో వస్తున్నదంతా కూడా నిజమే. అయితే శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలో కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్ళి తాళాలు వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. సో చిరుతపుల్ల దాడులు అనేవైతే ఇప్పుడు మరొక 2 నెలలు అయితే ఉంటాయి. ఈ విషయం టీటీడీ యాజమాన్యం వారు మనకి గతంగానే ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు మరో పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన కృష్ణతేజ సర్కిల్ దగ్గర ప్రతిరోజు కూడా అక్కడ స్క్రీన్ పైన ప్రస్తుతం లైవ్ స్టేటస్ సర్వదర్శనం భక్తులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారైతే చెప్పడం జరుగుతుందండి. ఈరోజు ఆదివారం 29వ తారీఖున ఉదయం 10 గంటల 35 నిమిషాలకి భక్తులు 22 కంపార్ట్మెంట్లలో పూర్తిగా ఉండగా 23 కంపార్ట్మెంట్ల భక్తులను అయితే క్యూ లైన్లోకి అయితే విడుదల చేశారు. అంటే లైన్లోకి అయితే పంపించంగా దర్శనం అనేది లాస్ట్ 1 అవర్ లోపల ఉన్న భక్తులు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి 3 గంటల్లో అయిపోయింది. అలాగే కంపార్ట్మెంట్లో 9709 భక్తులు వెయిట్ చేసి ఉన్నారు. అలాగే టోటల్ పిల్గ్రిమ్స్ రిలీజ్డ్ ఫర్ ద డే అంటే ఈరోజు ఎంతమంది క్యూ లైన్లో వెళ్ళారు, 9900 మంది భక్తులు అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తా, దయచేసి మీరు చూడండి. అలాగే ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో ఎవరికైతే గనక సర్వదర్శనం టోకెన్లు ఉంటాయో వారందరికీ కూడా దర్శనం అనేది మీకు 6 గంటల లోపలే అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని భక్తులకైతే ఈరోజు VQC2 వద్ద డైరెక్ట్ ఫ్రీ క్యూ లైన్లో కనుక మీరు తిరుమల కొండపైన చేరుకుంటే మీకు దర్శనం అనేది కనీసము 18 గంటలు పడుతుందని టీటీడీ వారే చెప్పడం జరిగింది. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన అక్టోబర్ 1వ తారీఖున మీ అందరికీ కూడా స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది తిరుమల కొండపైన 4 సార్లు జరుస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో భక్తులకు అక్టోబర్ 1వ తారీఖున బ్రేక్ దర్శనము, అలాగే అష్టాదళ పాద పద్మారాధన దర్శనం అనేది సేవ అనేది రద్దు చేస్తున్నారండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నారు కాబట్టి ఒకరోజు ముందుగా అంటే రేపు సెప్టెంబర్ 30వ తారీఖున ఎటువంటి రికమెండేషన్ లెటర్లు అక్టోబర్ 1వ తారీఖు సంబంధించినవి టీటీడీ వారు తీసుకోరు. కానీ అక్టోబర్ 1వ తారీఖున డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు డైరెక్ట్గా వస్తే బ్రేక్ దర్శనం ఉంటుంది. కానీ వారి ద్వారా రికమెండేషన్ ద్వారా వచ్చే భక్తులకైతే బ్రేక్ దర్శనం ఉండదు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో నిన్న నేను రాత్రి స్పెషల్గా చేశాను. దాని లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. అర్థమైంది కదా. షార్ట్గా చెప్పాలంటే అక్టోబర్ 1వ తారీఖున బ్రేక్ దర్శనము, అలాగే అష్టదళ పాద పద్మారాధన సేవ ఉండదు. దానికి కారణము తిరుమల కొండపైన స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల కారణంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఓకేనా. ఇది ఇక తిరుమల కొండపైన
నవంబరు, డిసెంబరు, అక్టోబరు ఈ 3 నెలలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే అయిపోయినాయి. ఇక ఎటువంటి ఆఫ్లైన్ టికెట్లు మీకు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ 300 రూపాయలు అయితే అందుబాటులో ఉండవు. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మరి ఆన్లైన్లో బుకింగ్లు అయిపోయినాయి కదా, ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ మాకు ఏమైనా లభిస్తుందా? తిరుపతిలో కానీ తిరుమలలో కానీ మాకు తిరుమలలో ఇస్తారంట కదా, కౌంటర్లలో ఇస్తారంట కదా, ఇది నిజమేనా? ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. దయచేసి తెలుసుకోండి, తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ ద్వారా మీకు 300 రూపాయల దర్శన టికెట్ అయితే టీటీడీ వారు రిలీజ్ చెయ్యరు. కేవలం ఆన్లైన్లో మాత్రమే చేస్తారు. ఎటువంటి వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఆఫ్లైన్ ద్వారా లేవు. చాలామంది అడుగుతున్నారండి ఆఫ్లైన్లో దొరుకుతాయా అని. దయచేసి విషయం తెలుసుకోండి. ఇక రూములు మటుకు ఆన్లైన్లో బుకింగ్స్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 7 గంటల లోపల ట్రై చేస్తే ఆధార్ కార్డుతో రూములు అయితే లభిస్తాయండి. అంతేగాని ఆఫ్లైన్లో అయితే మీకు రూములు ఉండవు. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే ఆఫ్లైన్లో రూములు ఉండవు అంటే నా ఉద్దేశము కౌంటర్లలో సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి, అంతేగాని ప్రైవేట్ హోటల్స్ ఉండవు. అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. అలాగే అదనపు కోట 300 రూపాయల దర్శన టికెట్లు ఏమి టీటీడీ వారు విడుదల చేయరు. చాలామంది అడుగుతున్నారు, ఎక్స్ట్రాగా 300 రూపాయలు టికెట్లు ఏమైనా ఆన్లైన్లో మళ్ళీ విడుదల చేస్తారా? బ్రహ్మోత్సవాలు ఎలాగో రిలీజ్ అవుతున్నాయి కదా, ఎక్స్ట్రా టోకెన్లు ఏమైనా విడుదల చేస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. అట్లాంటివి ఏమీ ఉండవండి. దయచేసి తెలుసుకోండి. ఎక్స్ట్రా 300 రూపాయల టికెట్లు కానీ ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల టికెట్లు కానీ ఏమీ ఉండవు. అర్థమవుతుందా? సో ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.